పడము. తర్వాత అంటాడు, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము కనుక క్షణమాత్రమందు మా చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువ నిత్యమైన మహిమా భారమును కలుగు చేయుచున్నది. ఎలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అంటున్నాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే రెండు విషయాలు మనం ఆలోచించాలి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు నేను ఒక్కడే అని అంటలా, నాలో ఇంకొకరు ఉన్నారు, అంతరంగ పురుషుడు ఉన్నాడు. ఇప్పుడు బాహ్య పురుషుడు శ్రమ పడుతున్నాడు, కష్టపడుతున్నాడు, కానీ లోపల పురుషుడు ఉన్నాడు. ఈయన అంతరంగ పురుషుడు, ఈయన దినదినము నూతన పరచబడుతున్నాడు. ఈయన చూసేది ఏంటంటే లోక సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైనది ఇతను చూస్తున్నాడు అనే విషయాన్ని అక్కడ వ్యక్తపరుస్తున్నాడు. సహజంగా మనం ఆలోచన చేస్తే క్రైస్తవ నిరీక్షణ, క్రిస్టియన్ హోప్, ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత దేవుని వాగ్దానాలపై నమ్మకం ఉంచడాన్ని ఈ నిరీక్షణ అంటారు. ఏ వ్యక్తి అయితే యేసు ప్రభు చేత వేల మాటలు విని రక్షించబడి మరి దేవుని యొక్క వాగ్దానాలు నమ్ముతూ ఉంటాడో ఆ వ్యక్తి నిరీక్షిస్తాడు. రక్షణ లేని వానికి ఈ నిరీక్షణ అనేది ఉండదు. అది మనం గమనించాలి. ఏ వ్యక్తి అయితే రక్షించబడతాడో, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం తీసుకొని పరిశుద్ధాత్మ చేత నింపబడి సంఘములో ఆత్మీయంగా వాక్యం చేత నడిపించబడే వ్యక్తి దేవుని మాటను, దేవుని వాగ్దానంపై నిరీక్షణ కలిగి ఉంటాడు. ఆ విషయాన్ని మనం ఆలోచించాలి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే శరీర సంబంధమైన వాటి కొరకు కొందరు ఎదురు చూస్తూ ఉంటారు. వాస్తవంగా మనం ఆలోచించగలిగితే ఈ నిరీక్షణ అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, నిరీక్షణ అంటే ఎదురు చూడడము. జ్ఞాపకం చేసుకోవాలి, నిరీక్షణ అంటే ఎదురు చూడడము. దేని కొరకు మనం ఎదురు చూస్తున్నామో అది నిరీక్షణ. అసలు క్రైస్తవ నిరీక్షణ ఏంటి? క్రిస్టియన్ హోప్. దేని కొరకు మనం ఎదురు చూస్తున్నామో, దేని కొరకు ప్రయాస 40 దినాలు ఇక్కడికి వచ్చి ప్రతి రాత్రి కూడా 1 గంట సేపు మనకి ఎన్ని పనులున్నా పక్కన పెట్టి దేవుడి సన్నిధికి ఎందుకు రాగలుగుతున్నాం? ఇంత పరిశుద్ధంగా ఎందుకు బ్రతకగలుగుతున్నాం? వేకువని ఎందుకు ప్రార్థన చేయగలుగుతున్నాం? నోటితో వ్యక్తమైంది ఎందుకు మాట్లాడగలుగుతున్నాం? ఎందుకు మన జీవితాన్ని ఇంత క్రమంగా దేవుడి సన్నిధిలో మనం మలుచుకుంటున్నాం? ఏదో ఉంది దాంట్లో. దేని కొరకు మనం ప్రయాసపడుతున్నాం అంటే అది భూ సంబంధమైనది కాదు, మనుషులు చూసేది కాదు, అది పర సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది. అని గ్రహింపాలి. వీళ్ళని గమనించండి, మనం దేని కొరకు ఎదురు చూస్తున్నాం? నిరీక్షణ అంటే కొందరు క్రైస్తవులుగా ఉన్నప్పటికీ కూడా రక్షించబడిన తర్వాత కూడా కొన్ని విషయాల్లో బాహ్య సంబంధముగా అంటే శరీర సంబంధంగా మనం ఎదురు చూస్తున్నాం. ఎదురు చూడడం తప్పలేదు. ఎందుకంటే కొందరు చదువుకున్నారు, ఉద్యోగం కోసం ఎదురు చూస్తుంటారు, కొందరు వివాహం కొరకు ఎదురు చూస్తుంటారు, కొందరు బిజినెస్ లో ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని ఎదురు చూస్తుంటారు. ఎదురు చూపైనవి ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటూ ఉంటాయి. కానీ మనం దీవించబడాలి, ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని దేవుని యొద్దకు వెళ్ళి ప్రతి వ్యక్తి కూడా దేవుని మాటలు బట్టి ఎదురు చూస్తూ ఉంటాడు. ఎదురు చూసిన ఏ వ్యక్తి కూడా నిరాశతో పోడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ అబ్రహాం గారిని మనం చూస్తుంటాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో మనము చూస్తున్నప్పుడు 18 నుంచి 21 వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం చూస్తే, అబ్రహాం గారు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షించి దేవుని మాటను నమ్మాడట, బలము పొందాడట. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం గమనించాల్సిన మరి నిరీక్షించి నమ్మాడు. నమ్మకం వేరు. మళ్ళా నమ్మడం అంటే విశ్వాసం, విశ్వాసం అంటే నమ్మకం, నిరీక్షణ అంటే ఎదురు చూడడం. ఈ రెండు మనం గమనించాలి. మొదటి మెట్టు విశ్వాసం అయితే రెండవ మెట్టు నిరీక్షణ. నమ్మిన మనం ఎదురు చూడాలి. నమ్మిన మనం ఎదురు చూస్తే దేవుని ఫలములు మనం అనుభవించగలం. కనుక మనం గమనించాలి, ఇక్కడ అబ్రహాము దేవుని నమ్మాడు, దేవుని మాటను నమ్మాడు. నమ్మిన వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా? ఎదురు చూశాడు. ప్రభువా, నీవు నాకు అన్ని ఇచ్చావు. దేవుని చేత పిలువబడ్డాడు, దేవుడు చూపించి దేశంలోకి బయలుదేరాడు. అబ్రహాం గారు దేవుని మాట వింటున్నాడు. అయితే అబ్రహాము గారి జీవితంలో ఒక లోటు లేని ఉండిపోయింది. ఉంటున్నప్పుడు అతను చాలా ఎదురు చూశాడు.
దేవుని దగ్గరికి అడుగుతున్నాడు, ప్రభా ఈ రమస్వాడైనటువంటి ఎలియాజరు నా ఇంటికి పెద్దవాడు, పెద్దదాసుడైపోతున్నాడు, నా ఆస్తి అంతటికి కూడా అతడే వారసుడు, నువ్వు ఏ వాగ్దానం చేత అని పిలిచావో అని అంటూ దేవునికి జ్ఞాపకం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు అంటున్నాడు, నిశ్చయముగా నీకు నేను నీ సంతానమును విస్తరింపజేస్తాను, ఆకాశ నక్షత్రాలు చూడు, ఇసుక రేణువులు చూడు, అంతగా నేను ఆశీర్వదిస్తాను. వాగ్దానం చేసావయ్యా, నేను నమ్ముతున్నాను, కానీ వాగ్దానాలు నమ్మడం ప్రధానం కాదు, వాటి కొరకు మనం ఎదురు చూడాలి. ఇదే ఈ రోజున మనం ఆలోచించబోయే అంశం. నిరీక్షణ, క్రైస్తవ నిరీక్షణ అంటే ఈ రోజు మనం కలిగేది కాదు, ఈ రోజు మనం పొందుకునేది కాదు, అది రేపటి రోజున మనం పొందబోయేది. దేవుడు మనకి ఇచ్చేది ఈ రోజుకి. ఈ రోజు మనం ప్రార్థన చేస్తాం. ఉదాహరణకు మనం గమనించాలి, ఈ రోజు ఒక అవసరం ఉంది, నీకు ప్రార్థన చేస్తావు, దేవుని సన్నిధిలో మోకరించి వెంటనే రాకపోవచ్చు. దాని కొరకు ఏం చేయాలంటే ఎదురు చూడాలి. నీవు ఎదురు చూసినప్పుడు ఈ నిరీక్షణ, అందుకనే రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో చక్కని మాట ఉంది, ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. దేవునికి స్తోత్రం. ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. దేవుని యందు, దేవుని మాటల యందు, దేవుని వాగ్దానముల యందు ఏ విశ్వాసమైతే నువ్వు పెట్టుకొని దేవుని యందు నడుస్తున్నావో, దేవుని వాక్కును నమ్మావో, ఆ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. అబ్రహాము దేవుని నమ్మాడు. 75 సంవత్సరాలప్పుడు దేవుడు వాగ్దానం చేస్తే దాదాపుగా 25 సంవత్సరాలు కలిగి పట్టిందట. ఈ 25 సంవత్సరాలు ఎంతగా ఎదురు చూస్తుంటాడో, ఎంతగా ఓర్చుతూనే ఉంటాడో, ఎంతగా ఆయన జీవితంలో ఓపికతో దేవుని మాటను పట్టుకుని దేవుని సన్నిధిలో నడిచాడో ఒక విషయాన్ని ఆలోచించండి. ఒకటి మనం స్వతంత్రించుకోవాలంటే, ఒకటి మనం పొందుకోవాలంటే దేవుని సన్నిధిలో దేవుడు ఊరికినే ఒక వ్యక్తికి ఒకటి ఇవ్వడం. ఆయన చాలా పరిశీలన చేస్తూ ఉంటాడు, పరీక్షిస్తూ ఉంటాడు. కనుక యెహోవా కొరకు ఎదురు చూచువారు, యెషయా గ్రంథంలో ఉంది 40వ అధ్యాయంలో, యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏం పొందుకుంటారట? నూతన బలం పొందుకుంటారు. ఆ సత్యాన్ని గమనించాలి మనం. ఇక్కడ సిగ్గుపరచబడము, అక్కడ నూతన బలం పొందుకుంటాం. కనుక దేవుని వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే మొదట నమ్మాలి, దాని కొరకు ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం. అబ్రహాము నమ్మాడు, ఎదురు చూశాడు, కాబట్టి అతని సంతానం ఈ రోజున జనములకు తండ్రిగా పిలువబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మన పితరుడైపోయాడు, జనములకు తండ్రిగా పిలువబడుతున్నాడు. ఇట్లాగే చాలా మంది భక్తులు పరిశుద్ధ గ్రంథంలో వారు నమ్మడమే కాదు, ఎదురు చూశారు. దావీదును అభిషేకించాడు దేవుడు, దేవుని చేత ప్రవక్త చేత అభిషేకించబడ్డాడు. అభిషేకించబడి మీదట సౌలు చేత అనబడుతూ ఉన్నాడు. గొలియాతును చెప్పాడు, సౌలు చేత అనబడుతున్నాడు. చూస్తుంటే అన్ని ప్రతికూలంగా ఉన్నాయి. ప్రభా నువ్వు వాగ్దానం చేశావు, రాజులు చేస్తావని, మరి సమూయేలు గారు అభిషేకించాడు, మరి ఇదేంటి అని అనుకోలా. అతను ఎదురు చూస్తున్నాడు. ఆ ప్రాణమా, నాలో నీవేళ క్రింది ఉన్నావు, దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండో. దేవుడు అనేసుడు కాదు. ఈ నమ్మకం ఎప్పుడు కూడా ఒంగు కాదు. నువ్వు ఏదైతే దేవుని మీద పెట్టుకున్నావో అంటే అది ఒక మనిషి ఇచ్చిన మాట కాదు, లేకపోతే ప్రవక్త ఇచ్చిన మాట కాదు, అది దేవుని వాక్యం. దేవుని వాగ్దానాలపై ఏ వ్యక్తి అయితే నమ్మకం పెట్టుకొని బ్రతుకుతాడో ఆ నమ్మకం ఎప్పటికీ కూడా మనల్ని సిగ్గుపరచదు. ఈరోజు కీర్తనలో కూడా చదువుకునే కీర్తన భాగంలో మనం చూసాం, ఆడిన పాటల్లో చూసాం, చాలా చక్కగా కంపారిజన్ కదా, మరి సెట్ అయినట్లుగా చాలా చక్కగా ఈ రోజు ఈ వరకు మరి సిద్ధపరిచిన పాట అన్నట్టుగా మరి చైర్మన్ గారు చెప్తే చాలా సంతోషం అనిపించింది. నిజమే కదా. నిజంగా ఈ నిరీక్షణ ఏంటో తెలుసా? దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆశీర్వాదం కోసం ఒక వ్యక్తి ఎదురు చూస్తూ ఉన్నాడు. నీవు నేను కూడా దేవుడిచ్చే ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నాం. ఇక్కడ భక్తులు ఉదాహరణగా ఉన్నారు. అబ్రహాము ఎదురు చూశాడు, ప్రభువా నాకు గర్భఫలం కావాలి, నాకు కుమారుడు కావాలి అని ఎదురు చూస్తే దేవుడు ఆయన ఎదురు చూపినట్టు దేవుడు అద్భుతమైనటువంటి కుమారుడు, విధేయత కలిగిన కుమారుని ఇచ్చాడు. అతని పేరు ఇస్సాకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు కూడా ఎదురు చూశాడు. సమూయేలు తరుముతున్నప్పుడు, సమూయేలు చేత తరమబడుతున్నప్పుడు మరి ఎదురు చూశాడు. సౌలు గారు తరుముతున్నాడు, చాలా ఇబ్బంది పెడుతున్నాడు, అనేక రకాలుగా హింసిస్తున్నప్పుడు ఆయన ఎదురు చూశాడు. వీళ్ళరా గమనించండి, ఒకానొక రోజున దావీదును సింహాసనం ఎక్కించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి, యోబు గారు కూడా ఉన్నారు, భయంకరమైన శ్రమలో ఉన్నాడు, అనేకులు వచ్చి హింసిస్తున్నారు,
భార్య వచ్చి నీ దగ్గర కప్పు కొడతా ఉందని చెప్తా ఉంది. ఏదో తెలియదు, ఎందుకు బ్రతుకుతున్నావు తెలియదు, నిరీక్షిస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. ఆ దేవుడు మర్చిపోతాడా? మేలు చేస్తేనే దేవుడు, కీడు చేస్తే దేవుడు కదా. ఆయన ఎప్పటికైనా అంటే మరి బ్రతికినప్పుడు చూపిస్తున్నటువంటి భక్తులు ఇంకా చాలా మంది ఉన్న సమయం లేదు. కానీ మనం ఆలోచించాలి, ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించిన, దేవుని మీద ఆధారపడినటువంటి, దేవుని వాగ్దానాలు నమ్మినటువంటి ప్రతి భక్తుడు కూడా దేన్ని చూశాడంటే లోక సంబంధమైన, శరీర సంబంధమైన వాటిని గమనించలేదు, కానీ ఆత్మ సంబంధమైన వాటిపైన వారి మనస్సు పెట్టుకున్నట్లుగా మనం గమనించాలి. దేవునికి స్తోత్రం. సమస్తాన్ని కోల్పోయాడు యోబు. సమస్తాన్ని కోల్పోయినప్పటికీ కూడా యోబు గారు అంటున్నాడు, నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడు. ఆ విమోచన, నన్ను విమోచించే దేవుడు ఎలాంటి వాడు తెలుసా? నన్ను సిగ్గుపడి నేను. కనుక మన జీవితంలో మనం దేవుని కొరకు ఎదురు చూస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అబ్రహాం ఎదురు చూస్తే అబ్రహాం ఆశీర్వదించాడు. దావీదు ఎదురు చూస్తే నిరీక్షణ కలిగి ఉంటే ఆ యొక్క దావీదు మరి హృదయంలో ఉన్నటువంటి భారాన్ని తీర్చి రాజుగా మార్చాడు. యోబుకున్నటువంటి శ్రమలను తీర్చి రెండింతలుగా యోబుని దీవించాడు. గమనించాలి దేవుని బిడ్డారా, ఇక్కడ మనం చూసుకుంటే ఈ నిరీక్షణ మనం ఏం చేయదట? సిగ్గుపరచదు. కనుక మనం ఏం చేయాలంటే దేవుని వాగ్దానాలను నమ్మాలి. మొదట ఏం చేయాలా? నమ్మాలి, విశ్వసించాలి, వాటి కొరకు ఎదురు చూడాలి. ఎదురు చూస్తున్న ప్రతి వ్యక్తి ఏంటంటే గమనించాలి, నిలకడ కలిగి ఉండాలి. దేవుల్లో నిలకడ కలిగి ఉండాలి. మన మాటలో, మన ప్రవర్తనలో, మన పరిశుద్ధతలో, దేవుని మందిరానికి వచ్చే విషయంలో మనం ఎలా ఉండాలంటే నిలకడగా ఉండాలి. నిలకడ లేకపోతే మనం వర్ధిల్లేము. దేవుని సన్నిధిలో నిలబడాలి. నిలకడ కలిగిన జీవితాన్ని దేవుడు కోరుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఒక వ్యక్తి దేవుని వాగ్దానాలు స్వతంత్రించుకోవడానికి దేవుని యందు నిరీక్షణ కలిగి ఉంటే అతను నిలకడ కలిగిన వ్యక్తిగా ఉండాలి. నిలిచి ఉండాలి, దేవునిలో, భక్తిలో నిలిచి ఉండాలి, ప్రాంతంలో నిలిచి ఉండాలి. దేవుడు ఇచ్చే వరకు, దేవుడు దీవించే వరకు ఆ చోట నుంచి కదలకూడదు. నిలిచి ఉన్న వారిని దేవుడు దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. కొంతమంది ఉంటారు, 4 రోజులు ఈ మందిరానికి వస్తారు, ఇక్కడ ఏం జరగదు, ఇంకొక మందిరానికి వెళ్తారు. నేను చాలా మంది చూస్తున్నా. ఇక్కడ చాలా సంవత్సరాలు మేము ఉన్నాం. నాకు చాలా కోపం. ఎందుకంటే మందిరాలు మార్చి తల్లిని ఎట్లా విడిచిపెడతాం? కొంచెమైనా మనకి సెన్స్ ఉండాలి కదా. తల్లి సంఘాన్ని ఎట్లా విడిచిపెడతాం? ఈ సంఘాన్ని నేను ప్రేమిస్తున్నా, ఇక్కడున్నంత కాలం నేను అట్లే ఉన్నా, ఇప్పటికీ అట్లే ఉంటాను. ఎందుకని? నాకు సంఘం అంటే ఇష్టం. ఏదో పెద్ద సంఘము, ఈ ఊర్లో పెద్ద సంఘం